భారతీయ జనతా పార్టీ చేసే కుట్రలు కుతంత్రాలు ఛేదించాలని రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ మోడీని ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఆ ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి సందర్భంలోనే ఎలాగైనా కూడా కళ్ళెం వేయాలంటే ఏం చేయాలి? రాజకీయంగా కుట్రలు కుతంత్రాలు చేయాలి. ఆ నేపథ్యంలో ఇలాంటి కేసులని బనాయించాలని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా చరిత్రలో తీసుకున్నట్లయితే సత్యమే గెలిచింది, సత్యమేవ జయతే. 100% విజయం సాధిస్తాం. ఇవాళ నీళ్ళకు నీళ్లు పాలకు పాలు తేలిపోతాయి. ముందున్న రోజుల్లో బీజేపీ మీద ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు. దేశంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల పైన రాహుల్ గాంధీ గారు ఎప్పటికప్పుడు కూడా ఇవాళ వాళ్ళ లైన్ లోనే పిసిసి పనిచేస్తుంది. అందులోని భాగంగానే వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఇవాళ ఈ మధ్య కాలంలో జరిగిన ఓట్ కోడ్కి సంబంధించినవి అయి ఉండొచ్చు. ఇవాళ కొత్తగా రీసెంట్ గా 2013 యాక్ట్ ని కూడా దీన్ని అమెండ్మెంట్ చేయాలని ఒక చర్చ కొత్తగా వస్తున్నది. ఇలాంటి అంశాల పట్ల పబ్లిక్ లో ప్రజలకి అవేర్నెస్ చేసి ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీని ఇవాళ నిలదీయాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా వారియర్స్ గా పనిచేయాలని చెప్పడం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దేశంలో ఇవాళ ఒక డెమోక్రటిక్ గా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన అందరి పైన ఉన్నది. ఇవాళ అందుకనే రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు. ఏమని? ఈ దేశంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ 3 మనం చేయగలిగినట్లయితే, ప్రతి బింటికి ఇది మనం చేరినట్లయితే 100% ఈ దేశాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో మొదటగా ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పారు. ఆ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని దగ్గరలో కొనసాగుతాయి.